మనిషి చూడ్డానికి అలానే ఉంటాడు, అదే గెటప్ లో ఈ రోజు వస్తున్నాడు. శవం గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. నారే రాజపేట ఎందుకు ఏడుస్తున్నాయి? మంచిగా ఉండే కదా సంజయ్, గుడ్డు డైలాగ్ నీ వల్లనే కదా ఫేమస్ అయింది. ఆ గుడ్డు రాసింది ఎవడనుకున్నావు? వీడు కాదు, నీకు రా. వీడి కంటెంట్ మొత్తం ఎక్స్ప్రెస్ హరియే చేస్తాడు. ఎక్స్ప్రెస్ హరి రారా. ఎక్స్ప్రెస్ హరి కాదన్నా, విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఎందుకన్నా బతికి నేను కన్ను అట్లనే బాగున్నావు చైర్ మీద. ఊకన్నా నేను ఎంత కష్టపడి నైట్ అంతా కంటెంట్ రాసుకున్నా హరిలా చేస్తున్నావు అంటున్నారు ఏందన్నా. చచ్చిపోతాన్నా ఆఖరికి నువ్వు కూడా అన్నా. అదే ఆ ప్రతి లైన్ లో హరి ఫ్లేవరే కనబడుతుందిరా. హరిగాడు ఎంత ఇచ్చాడు చెప్పన్నా. ఇగో ఇది హరి లైన్, ఎంత ఇచ్చాడని నువ్వు అడుగు. సంజయ్ నేను ఎప్పుడు అనలేదు, నీ లైన్స్ అన్ని నీ ఒరిజినల్ ఎప్పుడు బాగుంటాయి, కానీ నువ్వు దయ్యమైన తర్వాత నా దగ్గర రాకు. నేను దయ్యం కాలేదక్క, అవుతా. ఇంకా చచ్చిపోలే కదా. చచ్చిపోతా. చచ్చిపో ఆ? చచ్చిపోయిన తర్వాత రాకు అని అంటున్నా. సరే అక్క, ఇక ఎట్లా వచ్చాం కాబట్టి శవంకున్న కష్టాలు చెప్తాను ఈ రోజు. చెప్పాలంటే ఇప్పుడు శవం కావాలి. శివం అంటే బక్కగా ఉండాలి, కొంచెం నల్లగా ఎండిపోయినట్టు ఉండాలిరా. హరిగాడు శవం. ఓకే, వాడు ట్రూ ఆర్టిస్ట్, వాడు చేస్తాడంటే ఓకే. వాడు చేస్తాడు. చచ్చిపోయిన అనుకోండి హరిగాడు ఎలా అయినా కానీ. ఇక మరి చచ్చిపోయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాలి. ఆయన ఇంటికి వెళ్తే వీడికన్నా వాడి పిల్లం బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకటే కూర్చొని ఓ హరిగా ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అంటే నిజం అనుకున్నాను. హరిగా ఎక్స్ప్రెస్ లో వచ్చావు, ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోయింట్రా. హరిగా నాకు లైఫ్ లాంగ్ వైట్ సారీ మిగిల్చావేంట్రా. హరిగా ఓ నీ అమ్మ ఆప. ఆడు చచ్చిపోయి ఆడేస్తుంటే నీకు వైట్ సారీ మిగిల్చాడు, సిల్క్ సారీ మిగిల్చాడు అనుకోని నీలాంటి సిగ్నల్ వస్తలేని సెల్ టవర్ ఎక్కి కూర్చుందంట. మన హరిగాడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు. నేనే ఉంటా ఫస్ట్. అట్లా చేసిరా ఫ్యాన్స్ అందరూ. అమ్మాయి వచ్చింది. హే హరిగాడు కదా మీరు, అయ్యో బాబు మీ పర్ఫార్మెన్స్ చూసి నేను నైట్ నిద్రపోనండి బాబు. 200 ఎపిసోడ్ అయితే నేను పిచ్చ ఫ్యాన్, మీతో ఒక సెల్ఫీ వస్తే దొంగ మొఖం దానా. ఆడు పోయి ఉంటే అంత సెల్ఫీ దిగుతావేంటే. నీలాంటి దాయే బాత్రూమ్ లో వాటర్ వస్తలేని బ్యాంకాకి వెళ్ళిందంట. ఇదంతా ఇలా ఉంటే మనోలే ఇక పటాస్ నుంచి రచ్చరావణ్ వచ్చాడు. రచ్చరావణ్ వచ్చిండు అక్కడ కూడా. వద్దురా అని చెప్తే ఇంటవా ఇల్లే మనం ఇప్పుడు చచ్చిపోయావు అట్లనే. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఫేస్బుక్ లో పెడతా చూసుకో. ఆడు పోయి ఏడుస్తుంటే అన్ననేమో ఎంతమంది రీచ్ అయిందో చూడ అన్నాడు. అవును రావణ్ సావు ఎంతమంది తెలిసినా చూపెట్టదా. నీలాంటి ఉరి తీసే ముందు ఉయ్యాలుగుతా అన్నాడంట. ఏంటో ఇలా ఉంటే మన లోబా వచ్చిండు. ఇక మరి హరిగాడు చాలా ఎంటర్టైన్ చేశాడు కాబట్టి వాడి గురించి ఒక అద్భుతమైన చీమ ఏనుగుతో ప్రారంభిద్దాం. एक चीमा है, उसमें చెడ్డీలో వెళ్ళింది కానీ ఎలిఫెంట్ ఎందుకు వెళ్ళలేదు? హరి ప్లాస్టిక్. హరినేమన్నాను, హరిది ప్లాస్టిక్ అంటే నేను ఒప్పుకోను. నెక్స్ట్ శ్రీమికి వస్తుంది. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ. పోయే ముందు డాన్స్ అయింది అక్క. నిజంగా పోయాడు కానీ బతుకుంటే నిజంగా చచ్చిపోయాడు డాన్స్ చూసి. లేదు నాతో వేస్తాడు కూడా హరి. అందుకే నైట్ కోట్రేసి పడుకొని అట్లనే పోయాడు. ఈయన తీసుకెళ్లి నల్లమర ఫారెస్ట్ లోనో ఇంకే ఎక్కడుందో అక్కడక్కడ వేసేయండి. పటాసులో సంజయ్ గారి పేరే వినిపించాలి, హరిగాడి పేరు వినిపించొద్దు. సంజయ్ గా ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. చూడరా ఏంద్రని అసలు. మామా ఐ లవ్ యూ. జల్దీ జారుకో 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 బాలే, నువ్వు అరవగానే అన్నం పెట్టేసి పిలవగానే పంచులు ఇచ్చేసి రోజు వెనకాల షూటింగ్ తిరిగే రూమ్మేట్ హరి అనుకున్నావురా. అవి శ్రీముఖి ప్రేమగా పిలుచుకునే ఎక్స్ప్రెస్ హరిడా.